తుఫాన్ ప్రభావంతో తిరుపతి తిరుమలలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. వర్షంతో తిరుమలలో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. దర్శనానికి వెళ్లే భక్తులు వసతి గదుల కోసం వేచి ఉండేవారు వానతో చలితో ఇబ్బంది పడుతున్నారు. టీటీడీ అధికారులు పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. ఘాట్ రోడ్లలో జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా వాహనదారులకు సూచిస్తున్నారు. మరోవైపు తిరుపతిలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జలాశయాల నిల్వలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి తిరుపతి అదేవిధంగా నెల్లూరులో ఏ విధంగా వర్షాలు కురుస్తున్నాయనేది తుఫాన్ ప్రభావంతో. దీంతో తిరుమల తిరుపతిలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఎక్కడికి వెళ్లాలన్నా భక్తులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అటు దర్శనానికి వెళ్లే భక్తులకు కావచ్చు, గదుల కోసం వెయిట్ చేసినటువంటి భక్తులు కావచ్చు, ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ అధికారులకు కూడా వారికి అలర్ట్ జారీ చేస్తున్నారని. మరి ఇప్పటికైనా సరే వారికి వస్తువులకు సంబంధించి కానీ లేదంటే గదులకు సంబంధించి దర్శనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఏమైనా ఏర్పాట్లు చేశారా? ఆశ, ఏదైతే గత 3 రోజులుగా కూడా తుఫాను ప్రభావం కారణంగా తిరుపతి తిరుమలలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే నిన్న అర్ధరాత్రి 2 గంటలకు తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఈ రోజు కూడా వర్షపాతం ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమలకు సంబంధించి కూడా రద్దీ సాధారణంగా ఆదివారాలు రద్దీ పెరుగుతుంది. అయితే వర్షం ప్రభావం కారణంగా కొంచెం రద్దీ తక్కువగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. సాధారణ రోజుల కన్నా ఈరోజు సాధారణ రద్దీ తగ్గినట్లుగానే తెలుస్తుంది. దీంతో ఈ రోజు వసతి గదులు మాత్రం సులభంగానే తిరుమలలో దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కాకపోతే బయటికి తిరగడానికి మాత్రం భక్తుల క్యూ లైన్ లో వెళ్లి దర్శనానికి వెళ్లేటప్పుడు కానీ లేదా వసతి గదుల కోసం బయట వేచి ఉండేటప్పుడు మాత్రం వర్షానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే విపరీతమైన చలి కూడా ఉండడంతో కూడా భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇప్పుడే పాప వినాశన మార్గం కానీ శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను కానీ టీటీడీ మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎక్కువ మంది భక్తులు సాధారణంగా దర్శనం తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ పుణ్యతీర్థాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కువ మంది వర్షం కారణంగా భక్తులు గదులకే పరిమితం అవ్వాలన్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అలాగే రద్దీ కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా గదుల్లోనే భక్తులు ఉన్న నేపథ్యంలో బయట అయితే క్యూ లైన్ లో ఇబ్బంది పడటం లేదు కానీ బయట చలి వర్షానికి ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్ లో వెళ్లే వాహనదారులు మాత్రం జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఎందుకంటే పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కూడా వాహనదారులకు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా భక్తులైతే వర్షానికి చలికి మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కాలినడకన వెళ్లే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.